దేవుడికి ఇష్టం లేని కార్యాలు ప్రతి ఒక్క దానిలోనూ మనం బ్రతికాం. అదే చెప్తున్నాడు దేవుడు. కాగా మీరు విధేయులకు పిల్లలై అంటే విధేయత అంటే దేవుడికి లోబడడం, దేవుడికి లోబడిన పిల్లలై ఉన్నారు. ఈ పూర్వపు అజ్ఞాన దశలో మీకు దేవుని నమ్ముకోనప్పుడు మీరు అజ్ఞానంలో బ్రతికారు. ఏమంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో దెబ్బలాట ఆడుకున్నారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న విషయాల్లో మనం వారి మీద దెబ్బలాటకు వేసుకున్నాము. అదేవిధంగా బూతులు మాట్లాడము, అబద్ధాలు ఆడము, ఇలాంటి చాలా అవిధేయతల్లో మీరు బ్రతికారు. అయితే అలా ఉండొద్దు. మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఇప్పుడు అటువంటి వాటిని మళ్ళీ ఇంకా ప్రవర్తించొద్దు. అటువంటి విషయాల్లో మీరు ఉండకూడదు. అటువంటి జీవితంలో మీరు జీవించకూడదు. మీరు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని పిలిచిన వాడు, మీరు నమ్ముకున్నవాడు, మీరు కొలిచే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును సమస్త విషయాల్లో పరిశుద్ధులై ఉండుడి. వింటున్నారా? ఒక విషయంలో పరిశుద్ధులై ఉండండి అన్నాడా? అలా సమస్త విషయంలో పరిశుద్ధులై ఉండండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు చిన్న విషయం చెప్తాను. మన కుటుంబంలో అనారోగ్యాలు వచ్చినాయి అంటే అది మన అవిధేయతే. మన కుటుంబంలో బిడ్డలు మన మాట వింటలేదంటే అది మన అవిధేయతే. మన కుటుంబంలో మనకి మరి పంట వేసిన తర్వాత అది మన చేతికి రాలేకపోతుంది అంటే అది మన అవిధేయతే. మనం ఏమంటామో తెలుసా? లోకానుసారమైనటువంటి దేవుని తెలియనటువంటి బిడ్డలు మాట్లాడతారు. ఏమైనా అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, మాకేనా ఇన్ని కష్టాలు అని మాట్లాడతారు. కానీ నేను చేసుకున్న దానిని బట్టే నాకు ఇలాంటి పాపం నా వెంట పడుతుంది అని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం అనవసరంగా ఎవరినైనా దూషించామనుకోండి, చూడండి, ఉదాహరణకు బాలు ఒకసారి గోడకేసి కొట్టామనుకోండి, అది ఎలా తిరిగి వస్తుంది? మళ్ళీ మనకెనకే వస్తుందా? అదే పిడగొట్టండి గోడకి, అది వస్తుందా? రాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం పిడక కొట్టిన వారిలాగా ఉండకూడదు. బాలు ఏ విధంగా అయితే గోడకు తగిలి మళ్ళీ మనకు వస్తుందో, మనం మాట్లాడిన ప్రతి మాట అది తిరిగి మనకే వస్తుంది. అది మనం ఆలోచించుకోము, అది మనం గమనించుకోము. మనము మన యొక్క అన్ని అవయవాల్లో దేవుడిచ్చినటువంటి మనకిచ్చిన అన్ని అవయవాల్లో బహుభయంకరమైనటువంటి అవయవం ఏంటో తెలుసా? నాలుకే. బహుభయంకరమైనటువంటి అవయవము నాలుక. దానికి మరి అదేంటి ఎముక అనేది ఉండదు. అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుద్ది, చాలా అదిరిపాటు పడుతూ ఉంటుంది. దానివల్ల బంధాలు కూలిపోతాయి, స్నేహితుల మధ్య గొడవ వస్తుంది, భార్యాభర్తల మీద గొడవ వస్తుంది, పిల్లల్ని ఇష్టానుసారంగా మన కోపం వచ్చినప్పుడు వాళ్ళని తిడుతూ ఉంటాము. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే అన్నిటికంటే నీ నోటిని అదుపులో పెట్టుకో అని చెప్తాడు. మనం అనుకుంటాం మన కుటుంబాల్లో మనకి రోగాలు వస్తున్నాయి, రొప్పులు వస్తున్నాయి, సమస్యలు ఉన్నాయి అని అనుకుంటాము. కానీ మనం ఏదైతే విత్తుతామో దాన్నే మనం కోస్తూ ఉంటాం. కొంతమంది చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, కొంతమందికి ఎదుటివారి గురించి మాట్లాడడమే ప్రత్యేకంగా పెట్టుకుంటారు. వాడలా అని మాట్లాడుకుంటారు. కానీ అది నీకే తిరిగి వస్తుంది అనే సమస్యను నువ్వెందుకు ఆలోచించుకోవట్లేదు అనేది ఒక్కసారి మనము తెలుసుకోవాలి. దేవునిలో ఉండి కూడా, దేవుడి గురించి తెలిసి కూడా, దేవుని గురించి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని తెలిసి కూడా మాట్లాడే వారి కుటుంబాల మీదకి దేవుడు శాపాన్ని తీసుకువస్తాడు. మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. కాబట్టి అజ్ఞాన దశలో మనం ఏం చేసామంటే ఎలాంటి పనికిమాలిన పనులన్నీ చేసాం. అనవసరంగా వారి గురించి వీరి గురించి మాట్లాడాం. అనవసరంగా వారి ఇంటి సరిహద్దులు, దేవుడు వాక్యం చెప్తుంది, వారి భార్యను కానీ వారి ఇంటి సరిహద్దులను కానీ పొరుగువాడిది ఏది కూడా మనం వేసుకోకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు. ఒకవేళ నీ కోపం పెట్టుకున్నావా, అది ఉదయం సూర్యుడు ఉదయించి సాయంత్రం అస్తమయ్యే లోపు వాళ్ళతో నువ్వు సమాధాన పడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు అలా సమాధాన పడకపోతే అది కంపల్సరీ జీవగ్రంథంలో నేను రాస్తాను, నువ్వు నా దగ్గరికి వచ్చే వ్యక్తివే కదా, ఇక్కడ నువ్వు యాత్రికుడివి, పరదేశివి,
ఇక్కడ నువ్వు కొన్నాళ్ళు బ్రతకడానికి ఈ లోకాన్ని నేను ఇచ్చాను, తర్వాత నీ అంతము నువ్వు నశించిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వస్తుంది? నా దగ్గరికి వస్తుంది. కాబట్టి నీకు జీవం ఉండగానే, నీలో ఆత్మ ఉండగానే, నువ్వు సజీవుడుగా ఉండగానే నీ తప్పులను సరి చేసుకో. నీ తప్పులు కానీ నీ యొక్క ప్రతి అవిధేయతను క్షమించగలిగిన దేవుడిని నేను ఒక్కడినే అని ప్రభు అయినటువంటి దేవుడు ఈ సాయంత్రకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం అజ్ఞాన దశలో చాలా తప్పులు చేసాం. అజ్ఞానంగా మనం అనేక మందిని నిందించాం. అజ్ఞానంగా అనేక కుటుంబాల గురించి మాట్లాడుకున్నాం. అజ్ఞానంగా అనేకమైనటువంటి బిడ్డల్ని మనము చాలా చండాలంగా మాట్లాడుకున్నాం. వారి భార్యల గురించి, వారి కుటుంబాల గురించి, వారి బిడ్డల గురించి, వారి యొక్క నడవడికల గురించి మనం మాట్లాడుకున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఇప్పుడు మీరు నన్ను ఎరిగిన తర్వాత, నాలోకి వచ్చిన తర్వాత మీరు అలా ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ అజ్ఞాన దశలో నువ్వు అట్టున్నావేమో, అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఒకవేళ నాలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటే నీ కుటుంబం మీదకి భయంకరమైనటువంటి శాపము వస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధులైనటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు అవిధేయత కలిగి నడుచుకోవద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ప్రతి విషయంలో దేవుడిచ్చినటువంటి ఆయుష్ని బట్టి కృతజ్ఞత చెప్పాలి. నువ్వు నడుస్తున్న మార్గంలో దేవుడికి కృతజ్ఞత చెప్పాలే కానీ పరుల జోలికి అనేది మనము పోకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మంచిగా చెప్తుంది, కానీ అది చెడుపోమని ఏ రోజు చెప్పదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన కొట్టారు, ఆయన తిట్టారు, ఆయన అవమానించారు, ఆయన కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. కానీ ఆయన లాస్ట్కి సిలువ మరణం ఉండేటప్పుడు కూడా సిలువ మీద ఉండి ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. అంత బాధలో ఉండి కూడా ఈరోజు మన మీద ఏదైనా ఎవరైనా దెబ్బలాటకు వస్తే మనం వెళ్ళి మన యొక్క తమ్ముడు కొడుకుల్ని, మరి అక్క కొడుకుల్ని మొత్తాన్ని వేసుకొని వచ్చేస్తాం వాళ్ళ మీద గొడవలకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ లోకానుసారమైనటువంటి మనుషులు మనం పిలుచుకొస్తాం. మరి ప్రభు అయినటువంటి దేవుడికి లేరంటారా? మరి ఆయన తండ్రి దగ్గర మరి సైన్యం లేదంటారా? ఆయన ఒక్క మాట సెలవిస్తే దూతల సమూహం మొత్తం భూమి మీదకి దిగి వస్తుంది. కానీ దేవుడు ఇలాంటి పనులే చేయొద్దన్నాడు. నువ్వు నాలోకి వచ్చిన తర్వాత, నాలో బాప్టిజం తీసుకున్న తర్వాత, నన్ను సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ ప్రతి అడుగు కూడా, నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు నడిచే ప్రతి మార్గం అది నాదై ఉండాలి, నాకు విధేయత కలిగి ఉండాలి, నేనే నీకు దేవుణ్ణై ఉండాలి, నీవు ఏ పని చేసినా నా దగ్గర సలహా తీసుకోవాలని ఖండితంగా దేవుడు చెప్తుంటే, మనం ఈరోజు ఒకవేళ ఒంట్లో బాగపోయినా, ఇంట్లో బాగోపోయినా, ఒకవేళ ఎవరికైనా జ్వరాలు వచ్చినా మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేరే వాళ్ళ దగ్గరికి వెళతాం. కానీ నీలో విశ్వాసము ఉంచుకొని కూడా మనం ఏం చేస్తామంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాల కోసం వెళ్తాం. మరి నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవే, నువ్వు దేవునికి విధేయత కలిగి చూపించే బిడ్డవే, నువ్వు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళే బిడ్డవే, ఎక్కడ ఉపవాస ప్రార్థన పెడితే అక్కడికి వెళ్ళే బిడ్డవే, మరి ఎప్పుడు ఆరాధనలో ఉండే బిడ్డవే. మరి నీవు దేవుడి యందు నీకు నమ్మకం లేదా? దేవుడి యందు నీకు విశ్వాసం లేదా? నీ దేవుడు నిన్ను మార్చగలిగిన దేవుడు అని నీకు తెలియదా? ఆయనకి అసాధ్యమైనదంటూ ఏమైనా ఉందా? ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చినటువంటి దేవుడు. ఆయనకు ఆజ్ఞలను, ఆయన కట్టడలు, ఆయన విధులను మనం పాటిస్తే ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్తున్నాడు. దిగాంతముల వరకు సొత్తుగా నేను నీకు ఇస్తాను అని దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంటే, మనము జీవం కలిగిన దేవుని వద్దకు వచ్చి మనకున్నటువంటి ప్రతి అవిధేయతను ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే బిడ్డలంగా మనము లేము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి దేవుడు చెప్తున్నాడు, మీరు ఇక్కడ నుంచి అటువంటి అజ్ఞానపు దశలో ఉండొద్దు, అటువంటి పొరపాట్లు మీరు మళ్ళీ చేయొద్దు. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, మీరు కూడా విధేయత కలిగి నడుచుకోండి, నన్ను అడగండి, నా దగ్గరకు వచ్చి విచారణ చేయండి. నీకు జ్ఞానం కొద్దుగా ఉందా? నా దగ్గరికి రండి, జ్ఞానం కొద్దుగా ఉందని ఒక తండ్రి అంట కొడుకుని సినిమా హాల్కి పంపించాడంట. సినిమా హాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానం ఉందా? లేదు. దేవుని యొద్దటే నీకు జ్ఞానం దొరుకుద్ది. సలోమాను మహారాజుకి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానము ఆ తర్వాత ఏ రాజుకు ఇవ్వలేదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది.
మరి జ్ఞానంగా అయినా, వివేచన అయినా, తెలివైనా ఎక్కడ ఎవరి సొత్తు? ప్రభు అయినటువంటి దేవుని సొత్తు. నువ్వు ఇల్లు కట్టుకునే విధానమే కానీ, నువ్వు పంట వేసే విధానమే కానీ, నువ్వు నడిచే ప్రతి విధానమే కానీ దేవుని యొద్దకు విచారణ చేయి. నువ్వు ఏ పని మొదలేసినా దేవుని దగ్గర విచారణ చేయి. అది ఏ ఆటంకం ఉన్నా ప్రభు అయినటువంటి దేవుడు నీకు తొలగించి నీ మార్గాన్ని సరళం చేస్తానని ఇంత భరోసా ఇస్తున్నటువంటి దేవుని యొద్దకు మాత్రం మనము రామండి మనము. ఎందుకంటే మన అజ్ఞానం అలాంటిది. వీళ్ళు అలాగే చెప్తారులే పాస్టర్లు, వాళ్ళకి ఏం పని పాట ఉండదు, ఎప్పుడు చూసినా ఇలాంటి మాటలే మాట్లాడతారు, అక్కడ లోపల జరిగేవి మాకు తెలుస్తుంది, ఆ బాధలు మాకు తెలుస్తుంది, వీళ్ళకి ఏముందో ఒక గంట మాట్లాడుకొని వెళ్ళిపోతారు అని అనుకుంటారు. కానీ దైవ సేవకులు ఏది వాళ్ళ సొంత మాటలతో చెప్పరండి, దేవుని యొక్క వాక్యానుసారంగానే చెప్తారు. వాళ్ళ సొంత మాటల్లో చెప్తే అది వాళ్ళకే శాపం. దేవుని యొక్క వాక్యానుసారంగా చెప్తాం కాబట్టి అది విని విధేయత కలిగి దేవుని వైపు నువ్వు మలుచుకుంటే నీ జీవితాన్ని అభివృద్ధి పదంలో ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒకవేళ నువ్వు వినకోకుండా పెడచెవిన పెడితే నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే పాడు చేసుకున్న దానివి అవుతావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను పరిశుద్ధుడిని కనుక నువ్వు కూడా పరిశుద్ధులుగా ఉండు. మీరు విధేయులైన పిల్లలాగా ఉండండి. అదేవిధంగా పూర్వంగా అజ్ఞానంలో బ్రతికారు, పూర్వంలో పాపంలో బ్రతికారు, పూర్వంలో శాపంలో బ్రతికారు, పూర్వంలో ప్రతి అవిధేయతలో బ్రతికారు. కానీ ఇప్పుడైతే నేను పిలిచిన నమ్మదగిన దేవుడు గొప్పవాడు గనుక, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా సమస్త విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు అయినటువంటి దేవుడు ఈరోజు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు దేవునికి విధేయత కలిగి నడుచుకుంటావా? ఇంకా లోకానుసారమైన జీవితంలోనే బ్రతికి దేవుణ్ణి లోకాన్ని కూడా మోసం చేసుకుంటా నీ జీవితాన్ని శాపగ్రస్తమైనటువంటి జీవితంగా మార్చుకొని మరి నువ్వు కొనిపోబడిన తర్వాత నీ యొక్క ఆత్మను నరకాగ్నిలోకి తీసుకెళ్తావా? అది అనేది నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ను కానీ, దేవుడిచ్చినటువంటి కృపను కానీ వ్యర్థంగా చేసుకోకోకుండా దేవుడికి విధేయత కలిగి నడుచుకొని దేవుని యొక్క ఆజ్ఞానుసారమైన జీవితంలో బ్రతికితే మన కుటుంబాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి కృప, అట్టి ఆదరణ ప్రభు అయినటువంటి దేవుడు మీ అందరికి దయచేయును గాక. ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహా మంచి వాక్యం మనం ఆయన సన్నిధి సావాసంలో సంపూర్ణ విశ్వాసాన్ని కలగజేసుకుంటే దేవుడు మనల్ని అనునిత్యము కూడా ఆయన సన్నిధి సావాసంతో